హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఖ్యాతి వ్లాగ్స్. ఈరోజు నేను మన ఈ వీడియోలో బెల్లం సేమియా కేసరి ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సేమియా కేసరి కోసం ముందుగా నేను బాండీలో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించి తీసి పక్కన పెట్టుకున్నాను. అదే బాండీలో మరి కొంచెం నెయ్యి వేసుకుని ఒక గ్లాస్ సేమియా తీసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది సిమ్లో పెట్టి మాత్రమే ఈ విధంగా వేయించుకోవాలి. ఫ్లేమ్ కొంచెం ఎక్కువైనా సరే వెంటనే మాడిపోతుంది. ఈ విధంగా వేయించుకున్నటువంటి సేమియా అంతటిని తీసి వేరే బౌల్లో పెట్టుకోవాలి. చూసారా సేమియా ఎంత మంచి బ్రౌన్ కలర్ వచ్చిందో. ఏంటి ప్యాన్ అడుగంటింది అనుకుంటున్నారా? నేను స్టీల్ ప్యాన్ తీసుకోవడం వల్ల ఈ విధంగా కొంచెం అడుగంటింది. మీరు అడుగు మందంగా ఉన్నటువంటి ప్యాన్ తీసుకున్నట్లయితే మీకు అడుగు మాడకుండా మంచిగా ఫ్రై అవుతుంది. తరువాత అదే బాండీలో ఒక గ్లాసు సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేను సన్న సేమియా తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. మీరు లావు సేమియా తీసుకున్నట్లయితే 2 గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పోసుకుని బాయిల్ అయిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ స్వీట్కి మరింత రుచి అనేది యాడ్ అవుతుంది. మనం ఏ స్వీట్ ప్రిపేర్ చేసుకున్నా సరే దానిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే దాని రుచి ఇంకా పెరుగుతుంది. ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి సేమియాని దీనిలో యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా తిప్పుకోవాలి. తరువాత 5 మినిట్స్ ప్లేట్ మూత పెట్టి వదిలేయాలి. దాని తర్వాత చూసినట్లయితే 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఆ వాటర్ అంతా పీల్చుకుని చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1.5 గ్లాస్ వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి ఒక గ్లాస్ మాత్రమే వేసాను. ఆ బెల్లం చిన్న చిన్న గడ్డలుగా ఉంది కదా, అవి కరిగిపోవటం కోసం నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుని ఆ విధంగా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుని 5 మినిట్స్ ప్లేట్ పెట్టి వదిలేస్తే ఆ బెల్లం మొత్తం కూడా కరిగి ఆ సేమియాకి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ లోపు 2 ఇలాచీలు తీసుకుని ఈ విధంగా పౌడర్ చేసుకుని ఇలాచీ పౌడర్ని ఈ సేమియాలోకి యాడ్ చేసుకుందాము. చూసారా 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఎంత బాగా రెడీ అయిపోయిందో. వెరీ టేస్టీ బెల్లం సేమియా కేసరి రెడీ అయిపోయింది. మరింత నెయ్యి ఇష్టపడే వాళ్ళు దీనిపైన కొంచెం నెయ్యి కూడా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాండీని తీసి కింద పెట్టుకుని ఈ సేమియా అంతటిని వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలండి. చూసారా కలర్ ఎంత మంచిగా వచ్చిందో. చూడడానికి చాలా యమ్మీగా ఉంది. దీనిపై గార్నిష్ కోసం ముందుగా వేయించి తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని దీనిపైన వేసేసుకుందాము. పంచదార సేమియా కేసరి ఇష్టపడిన వాళ్ళు ఈ బెల్లంతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.